బంగాళాఖాతంలో ఏర్పడిన రేమాల్ తుఫాన్ ఇవాళ తెల్లవారుజామున తీరం దాటింది. తీవ్ర తుఫానుగా బలపడిన తర్వాత ఉత్తర దిశగా పయనించి ఆదివారం అర్ధరాత్రి దాటాక బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో తీరం దాటింది. ఇది క్రమంగా బలహీనపడుతోంది. తుఫాను తీరం దాటే సమయంలో గరిష్టంగా 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేపటి వరకు పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల నుంచి ఇప్పటికే బెంగాల్ ప్రభుత్వం 110,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఆదివారం మధ్యాహ్నం నుంచే కోల్కతా విమానాశ్రయం నుంచి సర్వీసులను అధికారులు నిలిపివేశారు. తూర్పు, ఆగ్నేయ రైల్వేలు కూడా రైలు సేవలను రద్దు చేశాయి. సహాయక చర్యల కోసం 16 బెటాలియన్ల రాష్ట్ర, జాతీయ విపత్తు నిర్వహణ దళాలను అధికారులు సిద్ధం చేశారు. రేమాల్ క్రమంగా బలహీన పడుతోంది. ఇది తుఫానుగా బలహీన పడనున్న నేపథ్యంలో కోల్కతా, సాగర్ ద్వీపం, హుగ్లీ పోర్టుల్లోనూ 8 పారాదీప్, డ్రామా పోర్టులకు 3వ నెంబర్ హెచ్చరికలు, గోపాల్పూర్ నుంచి తూతుక్కుడి వరకు అన్ని పోర్టులకు 2వ నెంబర్ హెచ్చరికలు జారీ చేశారు.